సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే పదసరి గాంగ గాంగ గరి స సరి సదంత దంత సదపా పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవన పొందుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రాండి రాండి దేవుని ప్రజలారా రాండి రాండి నితులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి పరిశుద్ధ దీవబలి పూజలు గాదే కిరీట్ రెడ్డి విజయలక్ష్మి పండిట్ వెలాంగిని విజయకీర్తి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను కిరీట్ రెడ్డి గత 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో దేవుడు చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతగాను రాబోయే రోజుల్లో వారికి కావలసిన ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానం దయచేయమని వీరి శేష జీవితం అంతా సంతోషంగా జీవించుటకు కావలసిన దేవుని అనుగ్రహాలను దీవెనలను నిండుగా మెండుగా కుమ్మరించమని వీరిని కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆశీర్వదించి రాకపోకలందు సదా దీవించి కాచి కాపాడమని నిత్య సహాయ మాత పేరిట దీవబలి పూజ. ఈనాడు ఈ యొక్క ప్రత్యేకమైన తలంపుల నిమిత్తమై మనమందరం ప్రార్థిస్తూ దేవాతి దేవుడు మనందరి కుటుంబాలను మన విచారణను నిండుగా మెండుగా ఆశీర్వదించమని మనమందరము ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన
యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనమందరము యావత్ శ్రీ సభతో కలిసి దివ్య సప్రసాద మహోత్సవాన్ని మనమందరము జరుపుకుంటున్నాము. పరమ పవిత్రమైన క్రీస్తు ప్రభుని శరీర రక్తంలో మనమందరము కూడా ప్రతి ఆదివారము మరియు ప్రతిరోజు పరిశుద్ధ దీవెల పూజలో పాల్గొంటూ దేవుని యొక్క కృపా వరములను పొందుకుంటూ ఆ ప్రభుని యొక్క దివ్య శరీరమును రక్తమును మనమందరము స్వీకరిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా మనమందరము దివ్య సప్రసాద నాథుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని, గౌరవాన్ని మనమందరము కనపరుస్తూ దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనమందరము ఈ లోకములో ఆరాధిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన ప్రియమైన కుమారుడికి లేదా ప్రియమైన కుమార్తెకు చిన్నప్పుడు ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వచ్చేదాకా తన యొక్క చేతితో గోరు ముద్దలు పెడుతూ ఉంది. కానీ ఒక గురువు తన యొక్క విశ్వాసులకు, తన యొక్క ప్రజలకు సాధారణమైన అప్పమును, ద్రాక్షారసమును యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీరముగా, దివ్య రక్తముగా చేస్తూ తన యొక్క ప్రజలకు తుది శ్వాస వరకు కూడా మరి ప్రభుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని గురువు ఇస్తూ ఉన్నారు. కావున మనమందరం ఈరోజు ప్రత్యేక విధముగా మనము దివ్య సప్రసాదం పట్ల మనమందరము కూడా యోగ్యమైన రీతిలో స్వీకరిస్తూ దేవుని పట్ల మంచి విశ్వాసాన్ని ఈరోజు కనబరుద్దాం. అదే విధముగా ఈరోజు మన యొక్క ప్రియమైన సహోదరుడు శ్రీ గాదే కిరీటెడ్డి మాస్టర్ గారు తన యొక్క ఉపాధ్యాయ వృత్తిలో దేవుడు చేసిన అనేక మేలును గుర్తుకు చేసుకుంటూ ఈరోజు పదవి విరమణ సందర్భముగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రోజున దేవాది దేవుడు మరి శ్రీ గాదే కిరీటిరెడ్డి గారిని దీవించి వారికి ప్రభు మంచి ఆరోగ్యమును, వారి శేష జీవితాన్ని నిండుగా మెండుగా దీవిస్తూ చల్లగా మరి వారి కుటుంబాన్ని, బిడ్డను ప్రభు నిండుగా మెండుగా దీవించాలని మనమందరము కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. ఎందుకని నేనంటే ఇంత
ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా మీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపము మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడిని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనువచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రాముకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములలో 10వ వంతును అప్పగించెను. ఇది ప్రభువు వాక్కు. తనకి వందనములు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. రెండవ పట్టణము. ఈ రొట్టె భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన,
దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్రం నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. జన సమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగురుంకనారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఇక వీరిని పంపివేయుడు. పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా వద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికందరికీ కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వారిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన మొక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ అనేక బాధ్యతలను అప్పచెప్తారు. ఆ బాధ్యతలను మనందరం సక్రమంగా తూచా తప్పకుండా పాటించాలి అని ప్రభువు ఆశిస్తారు. ఈ రోజున మనందరం ఒక వ్యక్తి యొక్క పదవి విరమణ సందర్భంగా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. నేను గమనించినప్పుడు వారిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ప్రథమమైనటువంటి బాధ్యత కుటుంబ బాధ్యత. కిరీటిరెడ్డి మాస్టర్ గారు తన యొక్క కుటుంబాన్ని, ముఖ్యంగా విజయలక్ష్మి పండిట్ తన యొక్క సతీమణిని, అలానే వెలాంగిని విజయకీర్తిని చాలా బాగా చదివిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను అమెరికా దేశానికి చదువు కోసం పంపించారు. కుటుంబ యజమానిగా తన యొక్క బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. రెండవది, ఒక ఉపాధ్యాయునిగా అనేక మంది విద్యార్థినులను చాలా బాగా చదువుకునేటట్లుగా చేస్తూ వారికి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను చాలా సక్రమంగా వారు ఇప్పటి వరకు నిర్వర్తించారు. ఇక నుంచి వారు పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. మూడవ బాధ్యత సాంఘిక సేవ. సాంఘిక సేవ అన్నటువంటిది
మనకు ఇష్టమైనప్పుడే చేస్తాం. అయితే వారు అది తన యొక్క బాధ్యతగా గుర్తించి మదర్ తెరేసా సేవా సమితి ద్వారా వారు అనేక సేవా కార్యక్రమాలను నిర్వర్తించటం చాలా గొప్ప కార్యం. ఆ బాధ్యతను కూడా వారు చాలా బాగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మరొక బాధ్యత, ఒక గుడి పెద్దగా, మన యొక్క విచారణలో ఒక గుడి పెద్దగా తన యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క కార్యక్రమాలను, దేవాలయ కార్యక్రమాలను తన యొక్క బాధ్యతగా తన యొక్క భుజస్కంధాలపై వేసుకొని చాలా చక్కగా తన యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి బాధ్యతలను వారు ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు. ఇక ముందు కూడా వారు చేస్తారు. అయితే కొన్ని బాధ్యతల నుంచి, ఉపాధ్యాయ బాధ్యతల నుంచి మాత్రమే వారు వైదొలుగుతారు. మిగతావన్నీ మామూలుగానే కొనసాగుతాయి. కాబట్టి కిరీటిరెడ్డి మాస్టర్ గారు ఈ పదవీ విరమణ సందర్భంగా దేవుడు వారిని దండిగా దీవించాలి అని, వారిని, వారి యొక్క సతీమణిని, వారి యొక్క కుమార్తెను, వారి బంధుమిత్రులందరినీ చాలా మిన్నగా ఆశీర్వదించి దీవించాలి అని మనందరం ప్రత్యేకంగా ఈ రోజున వారి కోసం ప్రార్థించుదాం. వారి కుటుంబాన్ని దేవుని సన్నిధిలో అర్పించుదాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరం శ్రద్ధగా ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనందరం సత్యశ్రీ సభతో కలిసి యేసు ప్రభుని యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ప్రభు యొక్క ఉత్థాన పండుగ నుంచి ఇప్పటి వరకు వరుసగా ప్రతి ఆదివారం ఒక పండుగను కొనియాడుతూ వచ్చాం. ఇక ఈ పండుగలలో ఇది చివరి పండుగ. సప్త సంస్కారాలలో ప్రముఖమైనటువంటి దివ్య సంస్కారం దివ్య సత్ప్రసాదం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ప్రభు మరణించేదానికి ముందు కడరాత్రి భోజనంలో ఆయన దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు అని మన పెద్ద బేస్తవారం రోజున విన్నాం. అయితే మరొక పండుగను ప్రభువు ఈ రోజున ఏర్పాటు చేశాడు. ఈ పండుగ గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చరిత్రను గమనించినట్లయితే 13వ శతాబ్దంలో పునీత జూలియానా ఆఫ్ లీజ్ అన్నటువంటి కన్యాస్త్రీతో ఈ యొక్క పండుగ ప్రారంభమైంది. బెల్జియం దేశంలో జూలియానా అనేటటువంటి ఒక కన్యాస్త్రీకి తరచుగా ఒక దర్శనం కనిపిస్తూ ఉండేది. ఆ దర్శనంలో ఆమెకు చంద్రునిలో ఒక నల్లటి మచ్చ కనిపిస్తూ ఉండేది. చంద్రుడు చాలా బాగా వెలుగుతూ ఉండేటటువంటి వాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభు ఆమెకు తరచుగా ఈ యొక్క అద్భుతాన్ని, దర్శనాన్ని ఆమెకు చూపిస్తూ ప్రభు స్వయంగా ఆమెతో చెప్పాడు, ఈ చంద్రుని నువ్వు గమనించావు కదా, ఈ చంద్రుడు స్త్రీ సభతో సమానం. చంద్రునిలో ఉన్నటువంటి ఆ నల్ల మచ్చ దివ్య సత్ప్రసాదం ఎడల స్త్రీ సభలో పండుగ లేదు, పండుగను కొనియాడడం లేదు అన్నటువంటి దానికి సూచికగా ఉంది. కాబట్టి మేత్రాణులకు దివ్య సత్ప్రసాదం కొరకు ఒక పండుగను ఏర్పాటు చేయమని, వారికి చెప్పమని జూలియానా అన్నటువంటి కన్యాస్త్రీకి ప్రభు ఆదేశించారు. ఆ జూలియానా అక్కడ ఉన్నటువంటి లీజ్ పీఠాధిపతులకు ఈ యొక్క దర్శనాన్ని గురించి చెప్పినప్పుడు వారు వెంటనే 1246వ సంవత్సరంలో లీజ్ మేత్రాసనంలో ఈ పండుగ మొట్టమొదటిసారిగా కొనియాడదామని వారు ఆదేశించారు. ఆ తరువాత 1264వ సంవత్సరంలో, అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత 4వ ఉర్బాన్ పాపు గారు ఈ యొక్క పండుగను స్త్రీ సభ అంతటా యేసు ప్రభుని యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవంగా, దీనినే మనం దివ్య సత్ప్రసాద మహోత్సవంగా కొనియాడాలి అని వారు ఆదేశించటం జరిగింది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆ విధంగా 13వ శతాబ్దంలో 1264వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఈ దివ్య సత్ప్రసాద పండుగను చాలా ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఆ ప్రభువును ఆ దివ్య సత్ప్రసాదంలో నిజంగానే
వేంచేసి ఉన్నారు అని మనందరం విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, నేను ఒక జరిగినటువంటి సంఘటనను చెప్తాను. 20వ శతాబ్ద ఆరంభంలో అంటే దాదాపు 1949వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఇది. చైనా దేశంలో కమ్యూనిస్టులు పరిపాలిస్తూ ఉన్నారు. వారందరూ కథోలిక దేవాలయాలను నాశనం చేస్తూ ఉన్నారు. నాశనం అవుతూ ఉన్నప్పుడు ఒక దేవాలయాన్ని వారు అంతా నాశనం చేశారు. దాన్ని కాలబెట్టారు, పడేశారు. ఆ తర్వాత పీఠాన్ని కూడా చిందరవందర చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దివ్య మందసాన్ని పగులగొట్టి దానిలో ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి ఆ దివ్య సత్ప్రసాదాన్ని చిందరవందరగా పడేశారు. విచారణ గురువును ఆయన యొక్క ఇంటిలోనే బందీగా ఉంచారు. అయితే వారు ఈ దివ్య సత్ప్రసాదాన్ని చిందరవందర చేస్తూ ఉన్నప్పుడు వారు ఒక పాపను గమనించలేదు. ఈ కమ్యూనిస్టులు ఆ యొక్క దేవాలయాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఓ చిన్న పాప 13-14 సంవత్సరాల పాప దేవాలయంలో ఒక మూలన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఈ యొక్క దివ్య సత్ప్రసాదం కింద పడడాన్ని గమనించింది. నెమ్మదిగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది. విచారణ గురువు తన యొక్క గదిలో నుంచి బంధించబడినటువంటి తన గదిలో నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ పాప రోజు ఉదయం 6 గంటలకు ముందే ఆ పాప రోజు అక్కడ ఉన్నటువంటి సైనికులను తప్పించుకొని దేవాలయంలోనికి వచ్చేది. ప్రతిరోజు వచ్చేది. ఆమె సైనికులను తప్పించుకొని దేవాలయంలోనికి రావడాన్ని విచారణ గురువు చూస్తూనే ఉన్నారు. ఆ విచారణ గురువుకు తెలుసు ఆ యొక్క దివ్య మందస్సంలో పాత్రలో 32 దివ్య సత్ప్రసాదాలు ఉన్నాయి అని ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే ఆయన వాటిని లెక్కించాడు. ఆ పాప నెమ్మదిగా వచ్చి ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు దేవాలయంలో మోకరించి గంట సేపు దివ్య సత్ప్రసాదం ముందు ఆ పాప రోజు జపం చెప్పుకొని ఆ తరువాత నేల మీదకు వంగి చేతితో దివ్య సత్ప్రసాదాన్ని ఆ సమయంలో తాకకూడదు కాబట్టి ఆ పాప నేల మీదకు వంగి నాలుకతో ప్రతిరోజు ఒక దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి సైనికులు చూడకుండా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయేది. ఈ విధంగా 31 రోజులు జరిగాయి. 32వ రోజున ఆ పాప అలానే దేవాలయంలోనికి వచ్చింది. సైనికులు చూడలేదు. ఆ పాప లోపలికి వచ్చి గంట సేపు దేవుని యొక్క దివ్య మందస్సం ముందు దివ్య సత్ప్రసాదం ముందు ఘంటారాధన చేసింది. ఆ తర్వాత మోకరించి తన యొక్క నాలుకతో 32వ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి బయటకు వెళ్ళబోయే ముందు అక్కడ ఉన్నటువంటి ఒక బల్లను తగిలి పెద్ద శబ్దం అయింది. ఇది గమనించినటువంటి ఆ శబ్దాన్ని విన్నటువంటి సైనికుడు లోపలకు పరిగెత్తుకొని వచ్చాడు. ఈ పాపను పట్టుకొని తన దగ్గర ఉన్నటువంటి తుపాకీ యొక్క మొనతో ఆ పాపను కొట్టి చంపాడు. చంపినటువంటి ఆ పాపను తన యొక్క బంగళాలో ఉండి కిటికీలో నుంచి విచారణ గురువు గమనిస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరులారా, 1949వ సంవత్సరంలో నిజంగానే జరిగినటువంటి సంఘటన ఇది చైనా దేశంలో. ప్రియమైనటువంటి సోదరులారా, ఆ తరువాత ఆమె ఈ యొక్క సంఘటన ఆ గురువు మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులకు తెలియజేశాడు. అది గమనించినటువంటి అది తెలుసుకున్నటువంటి ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ అమెరికా దేశంలో చాలా గొప్ప వక్త, చాలా గొప్ప పీఠాధిపతులు. ఆయన గమనించి ఆయన ఆ పాప నుంచి నేర్చుకున్నటువంటిది ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవుని యొక్క దివ్య మందస్సం ముందు 1 గంట ఆయన ప్రతిరోజు ప్రార్థించేవాడు. ఆయన తన యొక్క ప్రసంగాలలో కూడా చెప్పాడు. ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ తన యొక్క ప్రసంగాలలో చెప్పేవాడు, నేను చైనా దేశంలో మరణించినటువంటి ఆ పాప చేసినటువంటి ప్రార్థనా కార్యాన్ని నేను నా జీవితంలో ప్రతిరోజు నేను అనుసరిస్తూనే ఉన్నాను, మీరు కూడా అనుసరించండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన అనేక సార్లు
బోధించేవాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దివ్య సత్ప్రసాదంలో నిజంగానే యేసు ప్రభువు వాసమై ఉన్నాడు. ఆయనను మనం ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ భోజనంగా స్వీకరిస్తూ ఉన్నాం అని ఫుల్టన్ షీన్ ఆర్చ్ బిషప్ గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీ సభ కూడా మనందరికీ బోధించేటటువంటి చాలా గొప్ప బోధ ఇది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ యొక్క సంఘటన ఆ చిన్న అమ్మాయి యొక్క దివ్య సత్ప్రసాదం పట్ల ఉన్నటువంటి గాఢమైనటువంటి భక్తిని, ధైర్య సాహసాలను మనకు వివరిస్తుంది. మరి మనం దివ్య సత్ప్రసాదం పట్ల ఎంత భక్తిని మనం కలిగి ఉన్నాం, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ రోజున మనందరం పరమ పవిత్ర దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని మనం గౌరవంతో, ఆనందంతో ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనందరం యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తాలను దివ్య సత్ప్రసాద దివ్య సంస్కారంలో మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ అని మనందరం స్మరించుకుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి సోదరులారా, ఈనాటి సువార్త పఠనాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు తన శిష్యుల దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని దాదాపు 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడాన్ని మనందరం ఈనాటి సువార్త పట్టణంలో విన్నాం. ప్రియమైనటువంటి సోదరులారా, ఒకసారి మనందరం ఈ యొక్క అద్భుతాన్ని గమనించినట్లయితే ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో ఆయన చేసినటువంటి అద్భుతాన్ని గమనిస్తే ప్రభువు మనకు 3 మంచి పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. వాటిని ఈ రోజున నేర్చుకోవడానికి, దివ్య సత్ప్రసాదం పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సువిశేషం మనకు 3 ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పిస్తుంది. మొట్టమొదటిది, దివ్య సత్ప్రసాదం అన్నటువంటిది దేవుని యొక్క సమృద్ధిని మనందరికీ ఈ యొక్క అద్భుతం తెలియజేస్తుంది. 5 రొట్టెలు 2 చేపల యొక్క అద్భుతం, 5,000 మందికి ఆహారంగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క అద్భుతం మనందరికీ ప్రభువు నేర్పించేటటువంటి మొట్టమొదటి పాఠం. దేవుని యొక్క సమృద్ధి మనలో ఉంటుంది అని మనందరికీ నేర్పిస్తుంది. రెండవదిగా, మన దగ్గర ఉన్నటువంటి దానిని, మన యొక్క సమయం కావచ్చు, మన శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఇతరులతో పంచుకోవాలి అని రెండవదిగా నేర్పిస్తుంది. ఇక మూడవదిగా, సమాజంలో ఐక్యంగా జీవించాలి, మనందరం ఒక సంఘంలాగా, ఒక కుటుంబంలాగా జీవించాలి అని ప్రభువు మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. వాటిని మన జీవితంలో ఆచరించాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం వీటి గురించి కొద్ది నిమిషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సమృద్ధి. దయచేసి ఎవరైనా లూకా శుభవార్త 9వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండము. లూకా శుభవార్త 9వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండము. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. యేసు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూశాడు, వాటిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ప్రజలకు పంచిపెట్టమని ఆయన తన యొక్క శిష్యులను ఆదేశించాడు. ప్రియమైనటువంటి సోదరులారా, 5 రొట్టెలు 2 చేపలు 2కో 3కో ఆహారంగా సరిపోతాయి. కానీ ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి కూడా సంతృప్తిగా వారికి కావలసినటువంటి ఆహారంగా అది తయారైంది అని మనందరం ఈ యొక్క అద్భుతంలో వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరులారా, దేవుని యొక్క సమృద్ధి, దేవుడు మనకిచ్చేటటువంటి దీవెనలు అంత అపారంగా ఉంటాయి అని మనకు ఈ యొక్క అద్భుతం బోధిస్తుంది. దీనినే మనం నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా వింటాం. ఒకసారి చదువము. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇక్కడ ఆకాశం నుంచి ప్రభువు దేవుడు మన్నాను కురిపించడాన్ని మనం గమనిస్తాం. చదువము ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యావే ప్రభువు మోషేతో ఈ విధంగా చెప్పాడు. ఇదిగో, నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ఆకాశం నుంచి నేను వారందరికీ ఆహారాన్ని కురిపిస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. చదువు. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును
ఆనాటికే సమకూర్చుకొనవలెను. ఏనాటి ఆహారాన్ని ఆ రోజు సమకూర్చుకోవాలి అని ప్రభువు ఎన్ని రోజులు వారికి ఆహారాన్ని అద్భుతంగా ఇచ్చాడో తెలుసా? దాదాపు 40 సంవత్సరాల పాటు దేవుడు మన్నాను ఆకాశం నుంచి కురిపించాడు. ప్రియమైనటువంటి సోదరులారు, వారు ఎక్కడ కూడా ఆహారాన్ని వండుకోలేదు, వారు ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కానీ అద్భుతమైనటువంటి ఆహారాన్ని సమృద్ధిగా వారికి కావలసినంత ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా వారికి దయచేశాడు అని మనకు పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో ప్రభువు తెలియజేస్తున్నాడు. నేను వారికి కావలసినంత ఆహారాన్ని నేను దయచేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. 40 సంవత్సరాలు వారిని ఎడారిలో పోషించాడు. ప్రియమైనటువంటి సోదరుల, అలానే మనం మరొక సంఘటన గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏలియాకు సారెఫత్ అన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవ ఆహారాన్ని ఇచ్చింది. ఆమె దగ్గర ఉన్నటువంటి చిన్న గిన్నెలో ఉన్నటువంటి పిండి, ఒక చిన్న సీసాలో ఉన్నటువంటి ఆ యొక్క తైలం, అది ఎప్పటికీ కూడా తరిగిపోలేదు అని మనకు చాలా అద్భుతంగా ఈ యొక్క సంఘటన ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవమ్మ. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. అది అలానే వారికి అందరికీ ఆహారాన్ని ఇచ్చింది. ప్రియమైనటువంటి సోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు అంత అపారంగా ఉంటాయి అని మనకు పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనం నూతన నిబంధనలో చూస్తే కూడా, నూతన నిబంధనలో యేసు ప్రభు యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, కానాపల్లిలో అక్కడ వారికి ద్రాక్షారసం లేనప్పుడు ప్రభు వారికి కావలసినటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. వారిపైన ఆయన తన యొక్క దీవెనలను చాలా గొప్పగా, ఆ దీవెనలను ఆయన చాలా సమృద్ధిగా వారికి దయచేయడాన్ని మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి సోదరుల, కాబట్టి దేవుని నమ్మినట్లయితే మనకు ఆ దివ్య సత్ప్రసాదం ఎలానైతే సమృద్ధిగా మనందరికీ ఇవ్వబడుతుందో, సమృద్ధిగా ఆత్మీయ భోజనంగా మనందరికీ అది మనకు ఉపయోగపడుతుందో, అలానే మన జీవితాలలో కూడా దేవుడు తన యొక్క సమృద్ధిని దయచేస్తాడు, అపారమైనటువంటి దీవెనలను మనకు కృమ్మరిస్తాడు అని ప్రభు మనందరికీ మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించుదాం. రెండవ విషయం, మనకున్నటువంటి దానిని మనం ఇతరులతో పంచుకోవాలి అని ప్రభు మనందరికీ ఈ రోజున తెలియజేస్తున్నాడు. ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. శిష్యులు తమ వద్ద ఉన్నటువంటి కొద్దిపాటి ఆహారం, వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, కొద్దిపాటి ఆహారాన్ని ప్రభువునకు ఇచ్చినప్పుడు అది అద్భుతంగా వృద్ధి చెందింది అని మనందరికీ తెలుసు. అదే ఆ యొక్క అద్భుతాన్ని ప్రభు వారందరికీ పంచిపెట్టాడు. మీరందరూ ఈ యొక్క అద్భుతంలో పాలు పంచుకోండి అని ఆయన పంచిపెట్టాడు. ప్రియమైనటువంటి సోదరులారా, మన యొక్క సామర్థ్యాలను, మన యొక్క వనరులను, మన యొక్క ధనాన్ని, మనకున్నటువంటి సమస్తాన్ని ఇతరులతో పంచుకున్నట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు, వాటిని చాలా సమృద్ధిగా ఆయన ఇస్తాడు అని మనందరికీ ఈనాటి సువార్త పఠనం బోధిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి దానిని, మన యొక్క శక్తిని మనందరం పంచుకోవాలి అని ప్రభు రెండవదిగా మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దీనినే బోవజు అన్నటువంటి వ్యక్తి రూతుతో తన యొక్క పంటను ఆయన పంచుకోవడాన్ని మనం గమనిస్తాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువమ్మా. భోజన సమయమున బోవసు రూతుతో, అమ్మా, నీవు మాతో పాటు అన్నము తినుము, నీ రొట్టెను కూడా ఈ ద్రాక్ష సారాయములో అద్దుకొమ్ము అని. ఆహారం లేనటువంటి రూతుతో బోవజు చెప్తూ ఉన్నాడు, అమ్మ, నీవు మా ఇంటికి వచ్చి, మా దగ్గరకు వచ్చి భోజనం చేయి, మాతో పాటు నీవు జీవించు అని తన యొక్క ఆహారాన్ని ఆయన పంచుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరులారా, ఏ విధంగా దేవుడు రూతు యొక్క జీవితాన్ని పంచుకున్నటువంటి ఆ రూతు యొక్క జీవితాన్ని తాను ఏ విధంగా దీవించాడో మనందరికీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియమైనటువంటి సోదరులారా, మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి దానిని, కొద్దిపాటి ఆహారం కావచ్చు,
కొద్దిపాటి శక్తి సామర్థ్యాలు కావచ్చు, కొద్దిపాటి ధన సంపదలు కావచ్చు, ఇతరులతో పంచుకున్నప్పుడు అది చాలా మిన్నగా దీవించబడతాయి అని ప్రభువే మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దీనినే మనం లూకా శుభవార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా చూస్తాం. అక్కడ మనకు ఒక మంచి సమరీయుడు కనిపిస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆ యొక్క మంచి సమరీయుడు దెబ్బతిన్నటువంటి వ్యక్తితో పంచుకున్నాడు. దేవుడు అతని యొక్క జీవితాన్ని దీవించటాన్ని మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ విధంగా మనకున్నటువంటి దానిని ఇతరులతో పంచుకోండి అని ప్రభు ఈ రోజున, ఈ యొక్క పండుగ రోజున మనందరికీ రెండవదిగా బోధిస్తున్నాం. ఇక మూడవది, మనందరిలో ఐక్యత ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మంచి క్రైస్తవులుగా మనందరం ఏ విధంగానైతే యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వేరు వేరు గ్రామాల నుంచి, వేరు వేరు పట్టణాల నుంచి, వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరినీ ఒకచోట సమిష్టిగా కూర్చోబెట్టి వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అలానే మనం కూడా ఐక్యతగా సమిష్టిగా జీవించాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరులారా, ఒకసారి అపోస్తుల చర్యల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఏ విధంగా ఆయన అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు మనందరికీ ఈ యొక్క వాక్యాలు బోధిస్తాయి. ఒకసారి అపోస్తుల చర్యల గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువమ్మ. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వారి మీదకు దిగి రావడాన్ని చూశారు. చదువు. నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. చదువు. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించుకొలది. వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. వారు ఏ భాష వాళ్ళైనా సరే వారందరికీ ఆ యొక్క శిష్యులు మాట్లాడేటటువంటి మాటలు అర్థమవుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సోదరులారా, అందరినీ ఏకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనందరం కూడా ఐక్యతగా ఉండాలి. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబ సభ్యులు. నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అంగాల లాంటి వారు మీరందరూ కూడా ఒకే సంఘం, ఒకటిగా మీరందరూ జీవించాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన లేఖ ఒకసారి చదవమ్మ. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12, 13 వచనాలలో ఆయన చెప్తాడు, శరీరం ఒక్కటే కానీ వేరు వేరు అవయవాలు ఉన్నాయి. అలానే మీరందరూ కూడా ఐక్యతగా ఒక కుటుంబంలాగా జీవించాలి అని పునీత పౌలు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరుడు, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే గదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మన అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్వం పొందితిమి. మనందరం ఒకటే. మనం ఏ కుటుంబానికి చెందినటువంటి వారమైనా, ఎక్కడ నుంచి మనం వచ్చినా, ఏ భాష మాట్లాడుతూ ఉన్నా మనందరం ఒకటే. యేసు ప్రభువుని యొక్క శరీరంలో ఉన్నటువంటి అంగాల లాంటి వాళ్ళం. దివ్య సత్ప్రసాదం ద్వారా మనందరం క్రీస్తు శరీరంలో ఒకటిగా చేయబడుతూ ఉన్నాం అని మనకు ఈ యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం మనందరికీ బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సోదరులారా, కాబట్టి ఈ దివ్య సత్ప్రసాద మహోత్సవం మనకు బోధించేటటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, దేవుని యొక్క సమృద్ధిలో జీవించండి, ఆయన మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అని ప్రభు మనందరికీ తన యొక్క వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా,
మీకున్నటువంటి కొద్దిపాటి దానినైనా ఇతరులతో పంచుకోండి, మీకు సమృద్ధి లభిస్తుంది అని ప్రభువు రెండవదిగా చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మీరందరూ ఒక ఐక్యమైనటువంటి కుటుంబంలాగా, నా యొక్క దివ్య శరీరంలాగా, నా దివ్య రక్తంలాగా మీరందరూ కూడా నాలాగా నన్ను పోలి జీవించాలి అని ప్రభువు మనందరితో ఈ రోజున చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, యేసు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనం భక్తిగా ఆ ప్రభువును మన యొక్క ఆత్మీయ భోజనంగా స్వీకరించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు యొక్క ప్రేమను మన జీవితాలలో, మన కుటుంబంలోనికి రావాలి అని ప్రభువును భక్తిగా ప్రార్థించుకుందాం. అదే ప్రేమను మనం ఇతరులతో కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునిన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపంలామని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత మరియు కుటుంబ అవసరం నిమిత్తమై మౌనముగా దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదము. దివ్య సప్రసాదములో వేం చేసి ఉన్నావు ప్రభువా, నేడు దివ్య సప్రసాద పండుగను విశ్వాసముతో జరుపుకొనుచున్న మనలందరినీ తన శరీర రక్తములతో పోషించమని ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. నీవసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ
సన్నిధిలో దేవా సమర్పింతుము. నీ వసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవా సమర్పింతుము. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు. నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. సహోదరి సహోదరులరా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అపరసములను కానుకగా మీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను మీ శ్రీ సభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు మీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారంను సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల ధనములతో ఏకమై నిరతము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాదాంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సమగమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సుమదేవా యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత కిరీటప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి జీవించుచున్నాము. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు 14వ లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము.
ముఖ్యముగా ఈరోజు పదవీ విరమణ చేయుచున్న గాదె కిరీటిరెడ్డి మాస్టర్ గారిని మరియు విజయలక్ష్మి పండిట్ వెలాంగిని విజయకీర్తి కుటుంబమును దీవించుమని, కిరీటిరెడ్డి గత 36 సంవత్సరములుగా ఉపాధ్యాయ వృత్తిలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో సంవత్సరములలో వారికి కావలసిన ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, శేష జీవితమంతా సంతోషముతో జీవించుటకు కావలసిన దీవెనలను ప్రసాదించమని మేము ప్రార్థించుచున్నాము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అందరము కలిసి ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధించుదాం, మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపములను విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమును చేర్చునుగాక. మీరు సైత్యము చేయని పరలోక నేలలోనికి నడిపించు విందిది. మీరు కట్టుకొనని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోవు విందిది. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి స్వర్లోక ద్రాక్ష రసమునిచ్చే విందిది. మీరు నాటని జీవపు తోటల నుండి పరలోక జీవ ఫలములనిచ్చే విందిది. యేసుని విందే పరలోక విందు, సప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోర్చి హృదయము తెరచి ఆమెన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే. చేతులు మోర్చి హృదయము తెరచి ఆమెన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ గురువు రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారు, మన చర్చి నిర్మాణ ప్రదాత, నా ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడాను, ఫాదర్ మీరు దయచేసి నాకు పూజా బలిని సమర్పించాలని చెప్పేసి నేను వేడుకోగానే ఖచ్చితంగా నేను వస్తాను, నా బ్లెస్సింగ్స్ అందజేస్తానని చెప్పేసి అన్నారు. సో ముందుగా ప్రత్యేకంగా ఈరోజు దివ్యబలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాప్స్ చెల్లిద్దాం. మరి అదేవిధంగా నా కుమారుడు అల్లం మనోజ్ ఈ జిల్లా
దివ్యవాణి ఛానల్ ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి మిత్రుడు, వినుకొండ డయాసిస్లో పనిచేస్తున్నటువంటి ఫాదర్ గారు అల్లం మనోజ్ గారు కూడా, పెదనాన్న ఈ కార్యక్రమాన్ని నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేసి 2 వారాల నుంచే చక్కగా ప్లాన్ చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి పూజ సమర్పించినందుకు ప్రత్యేకంగా వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా మా అక్కతో సమానం ఇన్నమ్మ సిస్టర్ గారు, నాకు మొదటి నుంచి ఇక్కడ సిస్టర్గా పనిచేస్తూ ఆ తర్వాత రిటైర్ అయినప్పటికీ కూడాను నాకు ఆధ్యాత్మిక గురువుగా ఉన్నటువంటి మా సిస్టర్ గారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సెంటాన్స్ మటకన్యలందరికీ కూడా ప్రత్యేకంగా వెల్కమ్ డ్యాన్స్ తయారు చేసి చక్కగా ప్రదర్శించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అదేవిధంగా నా ఆహ్వానాన్ని మన్నించి, అదేవిధంగా గత వారమే నేను అనౌన్స్ చేశాను నా రిటైర్మెంట్ ఉన్నది దయచేసి అని చెప్పేసి, సకాలంలో కొంతమంది కార్డ్స్ ఇవ్వలేకపోయాను కనుక ఆ మిత్రులంతా కూడా దయచేసి నేను వ్యక్తిగతంగా ఇప్పుడు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. ఇక ముఖ్యంగా నా బంధువులు ఎక్కడెక్కడ ఉండి మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాదు వివిధ ప్రాంతాల నుంచి నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాలు పనిచేశానంటే నిజంగా నాకు ఆ పైన ఉన్నటువంటి ఆ జీసస్ రాజాదిరాజు ఆయన కరుణా కటాక్షాలతోటే నేను 36 సంవత్సరాలు చేశాను. ఫస్ట్గా ఒక గురువుగా మన మార్చల్లో ఉండేటువంటి సెయింట్ జేవియర్ బాయ్స్ హై స్కూల్ ఫస్ట్ మాతోటే స్థాపించింది. ఆ రోజు ఫాదర్ చార్లెస్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మేము 4 టీచర్స్తో పనిచేశాం. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు పెద్ద హై స్కూల్గా మారింది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 36 సంవత్సరాలు పనిచేయటం, మరి అనేకటువంటి హోదాల్లో పనిచేస్తూ ఉండటమే కాకుండా నేను మదర్ తెరిసా సేవా సమితి తరపున ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉండి నాకు తోచినటువంటి సహాయం చేస్తున్నందుకు అటు సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరినైనా సరే దయచేసి మనస్ఫూర్తిగా మర్చిపోయి ఉంటే అది నా లోపంగా మన్నించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్స్కి, సిస్టర్స్కి, అదేవిధంగా బంధుమిత్రులు, మా ప్రియ క్రైస్తవ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈరోజు ఈ ప్రత్యేకమైన ఆదివారము మరి పరిశుద్ధ దీపావళి పూజలో మా ఇద్దరిని కూడా మరి రఫేల్ ఫాదర్ గారిని మరియు నన్ను ఈ పరిశుద్ధ దీపావళి పూజలు సమర్పించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి, మరి ముఖ్యంగా ఈ పదవీ విరమణ ఈ కృతజ్ఞత దీపావళి పూజను సమర్పించడానికి మరి మాకు అనుమతినిచ్చిన మన యొక్క ప్రస్తుత మరి యాక్టింగ్ ప్యారిస్ ప్రీస్ట్ గురుశ్రీ గోవింద్ బాలస్వామి ఫాదర్ గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ గారు ఈరోజు మరి మన మధ్య లేకపోయినా ఫాదర్ గారు తన యొక్క అభినందనలను శుభాకాంక్షలను మరి గాదే కిరీటెడ్డి మాస్టర్ గారికి మరి తెలియజేసి ఉన్నారు. ఈరోజు మరి ఎంతో సంతోషం. దేవుని యొక్క చల్లని కాపుదల 36 సంవత్సరాలు మరి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఎన్నో సంవత్సరాల నుండి మరి దేవుని మీద భారం వేసి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఆయన్ని అంటిపెట్టుకుని జీవిస్తున్న పుణ్య దంపతులు మరి వారిద్దరు కూడా చక్కగా మరి వారికి ఇచ్చిన బాధ్యతలను మరి నిర్వర్తిస్తూ ఈరోజు మరి యొక్క పదవి విరమణ సందర్భముగా దేవుడు నిండు నూరేళ్ళు మరి శ్రీ గాదే కిరీటెడ్డి మాస్టర్ గారిని దీవించాలని, అదేవిధముగా విజయలక్ష్మి పండిట్ను మరి వారిని దీవించాలని, ప్రియమైన బిడ్డ వెలాంగిని ప్రభు తన భవిష్యత్ జీవితం అంతా కూడా నిండుగా మెండుగా దీవించాలని కోరుకుంటూ దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములను మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాను. చివరిగా మరి ఈరోజు చాలా చక్కగా మరి మాస్టర్ గారి గురించి మరి వారి యొక్క మిత్రుడు క్లాస్మేట్ మరి ఫాదర్ గారు గురుశ్రీ కొమ్మారెడ్డి రఫేల్ ఫాదర్ గారు చాలా చక్కగా మరి దేవుని వాక్యాన్ని బోధించి మరి మనందరికీ కూడా చక్కని సందేశాన్ని వారి యొక్క గుణగణాల గురించి వివరించిన మన యొక్క ప్రీతమ గురువులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్.
అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసి ఉన్న సిస్టర్స్, విశ్వాసులు, గుడి పెద్దలు, సంఘ పెద్దలందరికీ కుటుంబం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ దివ్య కుమారుని శరీర రక్తములు స్వీకరించి మీ దివ్య జీవములో భాగస్థులమైతివి. మీ రాజ్యంలో చేరి నిత్యానందం పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దీవెనలు కురియాలి, దేవుడేయాలి, జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి, జాలిగా వెలయాలి. దీవెనలు కురియాలి,